సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలపై ప్రజలలో అవగాహన పెంపొందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ ఎల్ఏ త్రిపాఠి వెల్లడించారు. వర్ణి మండలం ఉమ్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం స్థానిక సర్పంచ్ అప్పిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ ఎల్ఏ త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జయ తెలంగాణ గీతాలాపనతో సభకు శ్రీకారం చుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా అరుదైన ఘనత కలిగి ఉందని గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ సాగు రంగంలో ప్రత్యేకతను చాటాలని రైతులకు సూచించారు. ఎల్ నీనో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నందున తక్కువ సాగునీటి అవసరం కలిగిన పంటలను విత్తుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ఆయా పంట రకాలనే సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నకిలీ నాసిరకం విత్తనాలను విక్రయించే డీలర్ లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్ చేయించుకోవాలని, అర్హులైన రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్టర్ దోహదపడుతుందని తెలిపారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త పాటించాలని, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈగలు, దోమల వ్యాప్తిని నివారించవచ్చని, తద్వారా వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఘన విడత నిర్వహణ నిబంధనలను గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. తడి పొడి సాయంత్రం ప్రత్యేక విడుదలను వేర్వేరుగా సేకరించాలన్నారు. ప్రత్యేక ఓటర్ సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం గురించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కలెక్టర్ బోర్డు పైన ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు రాస్తూ అవగాహన కల్పించారు. జూన్ 25 నుండి BLOలు ఇంటింటికి తిరుగుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తారని వారికి సహకరించాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష నిర్వహించుకుంటూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేలా చొరవ చూపాలన్నారు. గ్రామ సభలో బోధన ఆర్డీఓ విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, ఏసీబీ శ్రీనివాస్, DLPO శ్రీనివాస్, తహసీల్దార్ ప్రశాంత్, స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్షపాతం తక్కువగా నమోదవుతుందని సూచించారు. దీనివల్ల మనం వరితో పాటు మనం ఇతర పంటలకు వేసుకోవాలని మన వ్యవసాయ శాఖ సూచిస్తుంది. డిసిల్టింగ్ చేయాలి. ఇప్పుడు డిసిల్టింగ్ చేసేసిన తర్వాత అక్కడ లైమ్ అది చల్లితే మనకు రోగాలు వచ్చే ప్రమాదం ఉండదు. అదే రకంగా మనకు సిబ్బంది తక్కువ ఉంది కాబట్టి సర్పంచ్ గారు, సెక్రటరీ మన కాలువలు మొత్తం డిసిల్టింగ్ తేలేని పక్షంలో అక్కడక్కడ నీళ్ళు మాత్రం స్టాగ్నేషన్ కాకుండా సాఫీగా పోయేటట్టు చూడాలా. తో మనకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఇళ్లలో చెత్తా చెదరం ఇష్టంన్నట్టు పారేయద్దు. అదే గ్రామ పంచాయతీ ట్రాక్టర్, శానిటరీ వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలని ఈ 4 భాగాలు. ధాన్యము రోడ్లపై పోస్తున్నాం, రోడ్లపై ఆరబోస్తున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో దానివల్ల నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమే. కాబట్టి రైతులందరూ దయచేసి రోడ్డుకు ఒక సైడు విత్తనాలు, ధాన్యం ఆరబోస్తూ అక్కడ ఏదైనా కోన్ కానీ, రేడియం స్టిక్కర్ కానీ పెట్టుకుంటే రాత్రి టైంలో చీకట్లో ప్రమాదాలు కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఉన్నది, వరి గొప్ప ఉందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. వల్ల రైతు ఎక్కువ నష్టపోతున్నాడు. అందులో వానపాములు ఉంటాయి, ఎర్త్వామ్స్. అవి మన రైతు బాంధవుడు, తెలుసు కదా మీరందరికీ. అది ఏం చేస్తుందంటే సారాన్ని పెంచుతుంది, భూమి సారాన్ని పెంచుతుంది. భూమి సారాన్ని పెంచే వానపాములను మనం ఈ కాల్చేయడం వల్ల చనిపోతుంది. సభ ఏర్పాటు చేసుకోవాల్సిన ఉద్దేశాలు ఏంటి అనేది మన ఆఫీసర్స్ అంతా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మన వ్యవసాయానికి సంబంధించి శానిటేషన్, ఆరోగ్యం, ఇవన్నీ ఎలక్షన్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఇప్పుడు రోడ్డు నుంచి గ్రామం లోపలికి వస్తుంటే చాలామంది నాట్లు వేయడం గమనించాను నేను. అంటే మనకి ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల, అంటే వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందువల్ల ఇప్పటి వరకు ఎవరైనా వేసినా కానీ, మిగతా వాళ్ళైనా కానీ మన ఏమో గారు చెప్పినట్టు వర్షం తక్కువ ఉండే పంటలు వేసుకోవాలని కోరుతున్నాను. అంటే అట్లా ఉండడం వల్ల మహిళ ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ కుటుంబం అంత క్షేమంగా ఉండదు. మీరంతా మీ కుటుంబంతో పాటు మీరు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మీరు ఒకసారి వెళ్ళండి, నల్గొండ వైపు వెళ్ళండి, చెండూరు వెళ్ళండి, మునుగోడు వైపు వెళ్ళండి. అక్కడ చుక్క చుక్క నీళ్ళు కోసం బోర్వెల్స్ అంటే వేసినా కూడా
180 feet వరకు నేను సొంతగా చూసి ఉన్నాను, కానీ ఒక చుక్క కూడా నీళ్లు రావు. సో నేను అనేది ఏంటంటే ఏదైతే మనకి ప్రకృతి తరఫున వనరులు ఉన్నాయో అవి దానికి ఒక పరిమితి ఉంటుంది. అది మీరు కోరుకుంటే మీరు ఏదైనా ఎవరికైనా సర్పంచ్ గారికి డబ్బు ఇస్తే వర్షం పడుతుందా? సర్పంచ్ గారు మీకు మీ రైతు వేదిక ఎక్కడ ఉంది? ఐడియా ఉందా? మీరు అందుబాటులో ఉంటున్నారా? ఓకే. స్వస్తి, దయచేసి ప్రతి ఒక్క మంగళవారమైనా లేదా ఒక్కసారి సార్ వారి నంబర్ తీసుకొని సార్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్లో వెళ్ళి మీ ఫార్మర్ రిజిస్ట్రీ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. మీకు ఐడియా ఉండకపోవచ్చు, మా వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలుసు. ఓకే, సో కనీసం ఫలానా సురేష్ మీ డేటా ఎంట్రీ అయింది ఫార్మర్ రిజిస్టర్, ఇది మీ వివరాలు అనేది ఒక లెక్క మీ దగ్గర తప్పకుండా ఉండాలి. అది మహిళా రైతులైనా ఎవరైనా సరే. ఫార్మర్ రిజిస్ట్రీ చాలా చాలా ముఖ్యం. మీకు పదే పదే చెప్తున్నాను, మీకు గుర్తింపు కోసం లేదా రైతుగా ఒక ఫార్మర్గా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఒక కొత్త విధానం అయినా సరే చాలా సాఫీగా సులభంగా చేసే విసులుబాటు మనం రైతు వేదికలో కల్పిస్తున్నాం. ఇది అందరికీ కనిపిస్తుందా భయ్? ఓకే సార్, 2002 ఓటర్ లిస్ట్లో తప్పకుండా ఉండాలి. మళ్ళీ చెప్తానండి, మీరు 1987 ముందు పుట్టి ఉంటే లేదా ఆ సంవత్సరంలో, ఈ మధ్య మా ఆడియో మేడం ఎంఆర్ఓ సార్ రిక్వెస్ట్ మేరకు ఈ ఒక్క నెల చేసేసండి. మీ మొత్తం ఫస్ట్ అయితే ఈ 3 monthsది ఆనరోరియం ఇప్పుడు వచ్చేస్తుంది. SIR పూర్తి అయ్యేంత వరకు చేసేసండి. దాని తర్వాత తప్పకుండా కేస్ బై కేస్ బేసిస్ ఇక్కడ